అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైంది. టీడీపీ దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు టీడీపీ గూండాలు. దాదాపు 100 మందికి పైగా టీడీపీ గూండాలు ఈ దాడిలో పాల్గొన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహంతో పాటు వైఎస్ జగన్ ఫోటోను కూడా టీడీపీ నేతలు ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందినట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇంత దాడి జరుగుతుంటే పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని, అందుకే దాడి జరిగిన తర్వాత తాపీగా వచ్చారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ను పరిశీలించారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారామె. తమ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాదు, అందులో ఉన్న దేవుడి విగ్రహాన్ని, భక్త కనకదాస్ ఫోటోలను కూడా ధ్వంసం చేశారన్నారు హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక. ప్రశ్నిస్తే ఇలా చేస్తారా అని బాలకృష్ణన్ నిలదీశారు. టీడీపీ గూండాల దాడికి భయపడేదే లేదన్నారు. టీడీపీ కార్యకర్తలు ఒక 50 నుంచి 70 మంది వచ్చి ఆడ ఉన్నటువంటి లీడర్స్ మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ షర్ట్లని చింపి వాళ్ళకి బెదిరింపులు వేసి కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో విగ్రహాలు మరి ఫొటోస్ అన్నీ పగలగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజంని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు. దేవుడి విగ్రహం అని కూడా ఈరోజు చూడకుండా ఒక గణేష బొమ్మ ఉంటే దాన్ని కూడా ఇట్లా ధ్వంసం చేస్తున్నారు. కనకదాసు ఫోటో మీరు చూడవచ్చు, పగిలిపోయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గూండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేస్తే మీరు ఓర్వలేక మీ చేత కాక ఈరోజు మీరు గూండాయిజంని చూపిస్తున్నారా? మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి, మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి, మేము కోల్పోయేది లేదు, మేము బెదిరేది లేదు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. పార్టీల ఆఫీసులపై దాడులకు దిగడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు పడిపోవడానికి ఇదే నిదర్శనమని అన్నారు. పోలీసుల ఉదాసీనత వల్లే దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ మూకల ద్వారా హింసను రెచ్చగొట్టాలనే బాబు విధానాలకు హిందూపురంలో జరిగిన దాడి నిదర్శనమన్న జగన్, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై దాడి అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.